Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులకు 19 నెలలుగా జీతాలు ఇవ్వలేదని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం నుంచి దేవి చౌక్ మీదుగా రాజమండ్రి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని హీన పరిస్థితిలో తమ జీవితాలు ఉన్నాయని అన్నారు. జీతాలు లేక ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే నడు రోడ్డున పాలవుతామని తెలిపారు. పేదల కష్టాలు అర్థం చేసుకునే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని సత్యసాయిబాబా వాటర్ సప్లై కార్మికులు కోరారు. జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లైలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నామండి. గత సుమారుగా 17-16 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నాము. ఆపరేటర్లు గాను, టెక్నీషియన్లు గాను, పిట్టర్లు గాను, లైన్ మ్యాన్లు గాను, ఇలాంటి వివిధ హోదాల్లో మేము ఆ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నాము. ఈ సుమారుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా సుమారు 85 గ్రామాలకి మేము నిరంతరం కూడా రేయింబాగులు శ్రమించి ఈ యొక్క మంచినీటిని ప్రజల ఆరోగ్య నిమిత్తం కూడా మేము సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అయితే గతంలో బాబా ఉన్నప్పుడు ఈ స్కీమ్ పరిస్థితి చాలా బాగానే ఉండేది. ఆయన మరణానంతరం కూడా ఈ స్కీమ్ యొక్క దుస్థితి చాలా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ స్కీమ్ని ఎవరు పట్టించుకోవడం మానేశారు. దీని యొక్క మెయింటెనెన్స్ కూడా అరకొరగానే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే, మాకు సుమారు 19 నెలల నుంచి 52 కార్మికులు 19 నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవండి. అయినా సరే మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా జనాలకి నిత్యం రేయింబాగులు శ్రమించి ఈ యొక్క మంచినీటిని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజల వద్దకు చేరవేస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో 19 నెలల జీతాలని టైంలో మేము ఎలా బతకాలి, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, అలాగే ఇప్పుడు అందరూ కూడా స్కూల్ తెరిచిన టైం ఇది. స్కూల్ పిల్లల్ని స్కూల్లో చేర్చాలంటే మా వద్ద ఫీజులు కట్టలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్కి పిల్లల్ని పంపించినా సరే ఆ స్కూల్ యొక్క యాజమాన్యాలు మా పిల్లల్ని వెనక్కి వేయడం జరుగుతూ ఉంది. మేము ఎక్కడికైనా అప్పుల కోసం వెళ్ళినా సరే మా ఊళ్ళో మాకు ఎదురే పరిస్థితి ఏంటంటే, నీ జీతాలు రావు, మీరు అప్పులు ఎవరు తీరుస్తారు అనే ధోరణి మేము ఎవరి దగ్గర అప్పులు ఎదుగుతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా బతకాలి, దీని మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించి మా యొక్క కార్మికుల జీతాలు, బకాయి పడ్డ జీతాలు కానీ, పిఎఫ్ పిఎస్ఐ కానీ ఇలాంటివన్నీ కూడా మాకు సదుపాయాలు కల్పించి తొందరగానే మా యొక్క జీతాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని మీడియా ముఖంగా మన సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం. సత్యసాయి కార్మికుల ఆవేదన పెండింగ్ 19 నెలల జీతాలు డిపార్ట్మెంట్ వారు కానీ, అధికారులు కానీ ఎవరు స్పందించలేని కారణంగా మేము ఈరోజు నిరవధిక సమ్మె చేయడానికి పాదయాత్ర ద్వారా గోకవరం నుంచి మన రాజమండ్రి ఈగర్ ఆఫీస్ వరకు వెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కరించేబడే వరకు అక్కడే నిరవధిక సమ్మె చేయడానికి కార్మికులు అందరూ తీర్మానం చేసుకోవడం జరిగింది. దీని అందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా, మాది ఏ విధమైన తప్పు లేకుండా 19 నెలల జీతాలు ఇవ్వకపోయినా ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ వేసవకాలంలో ఇబ్బంది కలగకుండా వాటర్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఒక 4 నెలల క్రితం సమ్మె చేస్తే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాకు ఒక 15 రోజులు 20 రోజుల్లో మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది మాకు 2 సార్లు సమ్మె చేస్తే తెలియపరచడం జరిగింది. ఆ 2 సార్లు కూడా మేము అధికారులకి, మన మినిస్టర్లకి అందరికీ కూడా గౌరవం ఇచ్చి మేము వేసవకాలంలో వాటర్ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇప్పించాం. కానీ అధికారులు మాకు ఇచ్చిన హామీని ఏ విధమైన నెరవేర్చకుండా మమ్మల్ని ఇప్పుడు ఏమీ చేయలేని పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచి ప్రజలు ఇబ్బంది కలగకుండా వాటర్ ఇప్పించి మాకు కూడా జీతాలు, మాకు రావాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలన్నీ కూడా ఇప్పించవలసిందిగా కోరడం జరుగుతుంది. గతంలో మాకు అకౌంట్ రూపంలో అన్ని కూడా సమకూర్చడం జరిగింది బాబా గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు మేము అడిగినా కానీ బైహాండ్ రూపంలో 1 నెల 2 నెలలు ఇచ్చి కాలం గడుపుకుంటూ కాంట్రాక్టర్ పోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్ కూడా ఏ విధమైన పెట్టుబడి పెట్టకుండా సంవత్సరాలు గడుపుకుని పోతూ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేస్తూ ఈ 5 మండలాలు, ఈస్ట్ గోదావరి 5 మండలాలు 84 గ్రామాల యొక్క సత్యసాయి వాటర్ పథకాన్ని నిర్వీర్యం చేసుకుంటూ పోతూ కార్మికుల్ని తప్పుపడుతూ అధికారులు, కాంట్రాక్టర్లు కార్మికులు పనిచేయట్లేదన్న ధోరణి చూపిస్తున్నారు.
దాని గురించనే మేము ఇలా రోడ్డెక్కి ప్రజలందరికీ తెలియపడతారని మీడియా ద్వారా ఈ విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. 19 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోయినా సరే, కుటుంబాలన్నీ చాలా చిందరవందరగా ఉన్నా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మేజర్ కంప్లైంట్లు ఏమైనా వచ్చినా కానీ కాంట్రాక్టర్ అమౌంట్ ఇవ్వకపోయినా కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు లేకపోతే పంచాయతీ సిబ్బంది ద్వారా అమౌంట్లు సమకూర్చుకుని చిన్న చిన్న లీకులు, చిన్న చిన్న మెటీరియల్ అన్ని చేసుకుంటూ పోవడం జరుగుతుంది. దీనికి పూర్తిగా అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ స్పందించడం లేదు. దాని గురించి పథకం అన్ని విలేజ్లకి వాటర్ అందకపోతే అది కాంట్రాక్టర్ కార్మికుల మీదకి తోయడం జరుగుతుంది. ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ అధికారులకి మరోసారి తెలియపరచడం జరుగుతుంది. అధికారులు దీని ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటనగా దీని మీద స్పందించి మా పెండింగ్ జీతాలు చెల్లించి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. పెండింగ్ జీతాలు ఇప్పించి ప్రాజెక్ట్ని నిర్వీర్యం కాకుండా యథావిధిగా ముందు ఎలా జరుగుతుందో అలా చేయాలని మీడియా ద్వారా అధికారులకి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.